రైట్. ఇక శోభిత డెత్ మిస్టరీకి సంబంధించి ప్రెసెంట్ అయితే పోస్ట్ మార్టం నడుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందించే సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ప్రస్తుతం హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? శోభితకి సంబంధించిన పోస్ట్ మార్టం పూర్తయిందా? వివరాలు ఏంటి సుజాత? కన్నడ ఇప్పట్లోనే పోస్ట్మార్టం చేయబోతుంది. ఇక్కడికి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు అన్ని వివరాలను సేకరించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. మరోవైపు సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. పోలీసులు ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలని ఇరు కుటుంబ సభ్యుల నుంచి సేకరిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అని ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే శోభిత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అనుమానాలు లేవు. ఇద్దరు మొదటి నుంచి కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. త్వరలోనే బెంగళూరు వస్తాము అని కూడా చెప్పారు. మాట్లాడుతూ ఉండేవాళ్ళము. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎందుకు చనిపోయారు అనే దాని మీద కూడా ఎలాంటి వివరాలు తెలియదని చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్ స్క్రీన్ మీద అసలుకి ప్రస్తుతం డెడ్ బాడీకి సంబంధించినటువంటి చూసి ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. శోభిత ఎంతో యాక్టివ్గా ఉండేది, కానీ ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి గొడవలు లేకపోయినా సరే సూసైడ్ ఎందుకు చేసుకున్నారు ఏం అర్థం కావడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. పోస్టుమార్టంకి సంబంధించినటువంటి పోస్టుమార్టం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఫిలప్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే శోభిత డెడ్ బాడీకి పోస్ట్మార్టం చేస్తారు. తదనంతరం కూడా బెంగళూరుకి తీసుకువెళ్తున్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. కొద్దిసేపటి క్రితమే ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే పనిలో పోలీసులు ఇరువురు కుటుంబాల నుంచి ఎలాంటి శోభిత ఎందుకు చనిపోయింది ఏంటి, ఏదైతే సూసైడ్ లేఖ రాశారో ఆ లేఖలో కూడా ఎలాంటి వివరాలు పొందుపరచుకోవడంతో అసలుకి శోభిత డిప్రెషన్లోకి వెళ్ళే చనిపోయి ఉండొచ్చు అనే కారణాలు అయితే మాత్రం తెలుస్తుంది. కాబట్టి అసలు బెంగళూరు తీసుకువెళ్తారా లేదంటే అంత్యక్రియలు ఇక్కడే చేస్తారనేది మాత్రం ఒక క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సుజాత.